ఈరోజు మనం చూడబోయే అంశం ప్రదర్శన మరియు నీడ కవాతులో స్వేచ్ఛ అంటే ఒక అద్భుతమైన వేడుక వెనుక ఉన్న కొన్ని తీవ్రమైన ప్రశ్నల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. భారతదేశ గణతంత్ర దినోత్సవ కవాతు ఆ పేరు వినగానే మన కళ్ల ముందొక అద్భుతమైన దృశ్యం కదులుతుంది కదా. ఇది కేవలం ఒక సైనిక ప్రదర్శన మాత్రమే కాదు, దేశభక్తికి, మన జాతీయ గర్వానికి ప్రతీకగా నిల్చే ఒక గొప్ప వేడుక అన్నమాట. 1950 నుంచి ఇదొక సంప్రదాయంగా వస్తోంది. ప్రతి సంవత్సరం ఢిల్లీలో జరిగే ఈ గణతంత్ర దినోత్సవ కవాతు దేశం యొక్క గుర్తింపును, బలాన్ని, వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక గొప్ప వేదిక. సరే, ఈరోజు ఈ అంశాన్ని ఎలా విశ్లేషించబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా ఆ కవాతు వైభవంతో మొదలుపెడదాం. తరువాత దాని వెనకున్న భద్రతా వలయం గురించి మాట్లాడుకుందాం. అక్కడి నుంచి భద్రతకు, స్వేచ్ఛకు మధ్య ఉన్న సంఘర్షణలోకి వెళ్ళి చివరగా మన రాజ్యాంగం దీని గురించి ఏం చెబుతోందో చూద్దాం. ఇక మొదటి అంశం మనందరికీ కనిపించే ఆ అద్భుతమైన వేడుక. కవాతులో ఒక దేశం ఎలా ప్రతిబింబిస్తుందో చూద్దాం. ఒకవైపు ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ దళాలు కవాతు చేస్తుంటే, మరోవైపు మన దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే రంగురంగుల శకటాలు. ఆ తర్వాత ప్రపంచంలోనే ప్రత్యేకమైన బీఎస్ఎఫ్ ఒంటెల దళం. ఇక చివరగా ఆకాశంలో గర్జిస్తూ చేసే ఎయిర్ఫోర్స్ విన్యాసాలు. అబ్బో, ఇవన్నీ కలిస్తే కదా అసలైన కనుల పండుగ. సరే, ఇప్పుడు ఈ వేడుక వెనుకున్న మరో కోణంలోకి వెళ్దాం. మన కంటికి కనిపించని ఒక భారీ భద్రతా వ్యవస్థ దీని వెనక పనిచేస్తోంది. ఈ నంబర్ చూడండి, 30,000. కేవలం ఒక్కరోజు జరిగే కవాతు కోసం మోహరించిన భద్రతా సిబ్బంది సంఖ్య ఇది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ కార్యక్రమం వెనుక ఎంత పెద్ద భద్రతా వ్యవస్థ పనిచేస్తుందో. ఈ భద్రతా వ్యవస్థలో ఈసారి ఒక కొత్త టెక్నాలజీని కూడా వాడారు. అదేంటంటే AI ఆధారిత స్మార్ట్ గ్లాసెస్. సింపుల్గా చెప్పాలంటే పోలీసులు ధరించే ప్రత్యేకమైన కళ్లద్దాలు అన్నమాట. ఇవి గుంపులో ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించడానికి ఫేషియల్ రెకగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగిస్తాయి. మరి ఇవి ఎలా పనిచేస్తాయి? చాలా సింపుల్. ఈ గ్లాసెస్ లోపల ఉండే కెమెరా రియల్ టైంలో గుంపులోని ముఖాలను స్కాన్ చేస్తుంది. తర్వాత ఆ ముఖాలను నేరస్తుల డేటాబేస్తో పోల్చి చూస్తుంది. ఎక్కడైనా అనుమానాస్పదంగా ముఖం మ్యాచ్ అయితే చాలు, వెంటనే ఆ గ్లాసెస్ పెట్టుకున్న అధికారికి ఒక అలర్ట్ వెళ్తుంది. ఈ టెక్నాలజీ వెనక ఉన్న డేటాబేస్ ఎంత పెద్దదో చూడండి. అందులో ఏకంగా 65,000 మంది నేర చరిత్ర ఉన్న వ్యక్తుల వివరాలు ఉన్నాయి. అంటే ఈ నిఘా వ్యవస్థ పరిధి ఎంత విస్తృతంగా ఉందో మనం ఊహించుకోవచ్చు. ఇంత విస్తృతమైన భద్రతా చర్యలు మనందరిలోనూ ఒక ప్రాథమికమైన ప్రశ్నను లేవనెత్తుతాయి. అదే జాతీయ భద్రతకు, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య ఉన్న సంఘర్షణ. ఇదే ఈ విశ్లేషణలో మనం అడగబోయే కీలకమైన ప్రశ్న. ఒక దేశం తన పౌరుల భద్రతను చూసుకోవాలి, అదే సమయంలో వాళ్లకు రాజ్యాంగమిచ్చిన స్వేచ్ఛను కూడా కాపాడాలి. మరి ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధిస్తుంది? ఈ స్లైడ్ చూస్తే ఆ సందిగ్ధత ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు దేశ భద్రత కోసం తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం, నేరాలను అరికట్టడం వంటివి ఉన్నాయి. మరోవైపు మన రాజ్యాంగం హామీ ఇచ్చిన గోప్యతా హక్కు, స్వేచ్ఛగా తిరిగే హక్కు వంటివి ఉన్నాయి. ఈ రెండిటి మధ్య సమతుల్యత సాధించడమే అసలైన సవాల్. సరే, మరి ఈ భద్రతా, స్వేచ్ఛా మధ్య ఉన్న ఉద్రిక్తతను మన భారత రాజ్యాంగం ఎలా పరిష్కరిస్తుంది? దాని చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన రాజ్యాంగం ప్రకారం హక్కులు, విధులు అనేవి ఒకే నాణ్యానికి రెండు వైపులా లాంటివి. ఈ రెండూ విడదీయరానివి. ప్రతి హక్కుకు ఒక సంబంధిత బాధ్యత ఉంటుందన్నమాట. మన రాజ్యాంగంలోని 3వ భాగం ప్రాథమిక హక్కుల గురించి చెబుతుంది. అంటే పౌరులందరికీ సమానత్వం, భావ ప్రకటనా స్వేచ్ఛ, జీవించే హక్కు వంటి ప్రాథమిక స్వేచ్ఛలకు ఇది హామీ ఇస్తుంది. ముఖ్యంగా వీటిని ఎవరైనా ఉల్లంఘిస్తే మనం కోర్టుకు వెళ్లొచ్చు. ఇక దానికి మరోవైపు ఆర్టికల్ 51A ప్రాథమిక విధులు ఉన్నాయి. అంటే రాజ్యాంగాన్ని గౌరవించడం, దేశ సమగ్రతను కాపాడడం, ప్రభుత్వ ఆస్తిని రక్షించడం వంటివి పౌరులుగా మన బాధ్యతలని ఇది గుర్తుచేస్తుంది. కాబట్టిక్కడ తేడా చాలా స్పష్టం కదా. హక్కులనేవి ప్రభుత్వం నుండి పౌరులు పొందే చట్టపరమైన హామీలు, కాని విధులనేవి పౌరులుగా దేశం పట్ల మనం చూపించాల్సిన నైతిక బాధ్యతలు. ఈ చిన్న తేడానే భద్రతా స్వేచ్ఛ చర్చలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది.
ఇక ముగింపుగా ఈ ఎప్పటినుంచో ఉన్న చర్చను ఈ కొత్త టెక్నాలజీ భవిష్యత్తులో ఎలా మార్చబోతోందో ఒకసారి ఆలోచిద్దాం. నిజానికి ఈ ఏఐ గ్లాసెస్ ఒక కొత్త సమస్యను తీసుకురావట్లేదు. భద్రతకు, స్వేచ్ఛకు మధ్య ఎప్పుడినుంచో ఉన్న సంఘర్షణకు ఇదొక ఆధునిక రూపం అంతే. టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఈ చర్చ కూడా కొత్త రూపం తీసుకుంటుంది. ఇదంతా మనల్ని ఒక కీలకమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. నిఘా కోసం వాడే టెక్నాలజీ ఇంత శక్తివంతంగా మారినప్పుడు దాన్ని ఉపయోగించేవారిని పర్యవేక్షించేది ఎవరు? దీనికి జవాబు వెతకడమే అసలైన సవాల్.